షాబాద్ మండలంలో హైతాబాద్ గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ రోజు బుక్స్ డిస్ట్రిబ్యూషన్ దాత అయినటువంటి విద్యాసాగర్ గారు ఇక్కడ ఎన్నో రకాలుగా సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా వారు కూడా ప్రతిసారి ఏదో రకంగా దాతగా ముందుకు వస్తున్నారు. ఆ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నన్ను ఆహ్వానించడం కాదు, ఇంతమంది విద్యార్థుల మధ్యలో మనం కూడా పాలు పంచుకోవడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకోటి ముఖ్య విషయం చెప్పాలంటే ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు ఎంతో మంది పైకి వచ్చి ఎన్నో మేధావంతులయ్యి ఎన్నో చోట మనం మొన్న చూసినాము. 2-3 ప్రభుత్వ పాఠశాలల్లో చదివి టాప్ ర్యాంకులలో నిలబడి స్టేట్ టాప్ ర్యాంకులలో నిలబడి ప్రభుత్వానికి రాష్ట్రానికి కూడా గర్వకారణంగా ఉన్నారు. అలాంటి గర్వకారణం కూడా ఈ మండలంలో ఉన్నటువంటి ఈ విద్యా సంస్థలన్నింటిలో కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వాళ్ళు అన్ని విధాల క్రమశిక్షణతో చదువుకొని పైకి రావాలని, వారు కూడా రేపు పొద్దున భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడాలి ఈ పాఠశాలల నుంచి అని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్ని విధాల అండగా ఉంటాము. అన్ని సౌకర్యాల్ని మరి ఏదైతే ప్రతి మండలంలో కూడా ఒక మంచి విద్యా సంస్థల్ని నిర్మిస్తామని మొన్న ఎన్నికలకు ముందు చెప్పారు, అదే కూడా మేము కూడా అన్ని విధాల మేము ముందుకు వస్తూ ఉన్నాము. ప్రభుత్వం కూడా ఇక్కడికి ఏది అవసరం ఉన్నా కూడా ప్రభుత్వ పరంగా సహకారం ఉంటుందని కూడా తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ విద్యార్థులు 4-5 గ్రామాలలో ఉన్నటువంటి ఈ విద్యా సంస్థని ప్రభుత్వ పాఠశాలగా మార్చి మరి వాళ్ళు ఇచ్చినటువంటి డొనేషన్స్ తో కొంతమంది విద్యాసాగర్ లాంటి వాళ్ళు డొనేషన్స్ ఇచ్చి కలెక్ట్ చేసి విద్యా సంస్థల్ని నిర్మాణం చేసి 4-5 ఊర్లలో ఈ గ్రామీణ ప్రాంతాలలో ఇలాగా ఉన్నత పాఠశాలని ప్రైమరీ పాఠశాలని నిర్మించి మరి ఎంతో మందికి విద్యను అందిస్తున్నటువంటి వీరి దాతృత్వ గుణానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సుమారుగా 500 మంది విద్యార్థులు ఇక్కడ విద్యని పొందుతున్నారు అని అంటే చాలా సంతోషకరము. నన్ను అడిగితే అయితే ప్రభుత్వ పాఠశాలలో మంచి బోధన ఉండాలి. ఇక్కడ చెప్పేటటువంటి విద్య రేపు పొద్దున భవిష్యత్తుకి మంచి భవిష్యత్తు తీర్చిదిద్దే అవకాశం ఉంటది. ఎన్ని ప్రైవేట్ స్కూళ్లలో చూస్తున్నాం మనం, ఫీజులు చాలా అత్యధికంగా వసూలు చేసి తల్లిదండ్రులకు గుదిబండగా మారింది. కానీ ప్రభుత్వం అన్ని విధాల సౌకర్యాలు ఇస్తున్నందుకు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలను ఎంకరేజ్ చేయాలి. మరి బోధకులు కూడా అన్ని చోట ఉండాలి, కరెక్ట్ గా ఉండాలని మా ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది. కాబట్టి అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే మోమాటం కాదు, ప్రభుత్వ పాఠశాల గర్వంగా ఫీల్ అయ్యేటటువంటి రోజులు రావాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఇక్కడ పనిచేస్తున్నటువంటి యాజమాన్యానికి కూడా దయచేసి విన్నవించుకుంటున్నాను, ఈ పిల్లల భవిష్యత్తును మీరు తీర్చిదిద్దే అవకాశం మీ చేతిలో తల్లిదండ్రులు పెట్టారు కాబట్టి వాళ్ళని దేశ పౌరులుగా మార్చేటటువంటి అవకాశం మీకు వచ్చింది. మీరు కూడా ఈ ప్రభుత్వ పాఠశాలలో హెచ్ఎం గా పనిచేస్తున్నటువంటి వసంత మేడం